హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో నేను కౌంటింగ్ ఫిగర్స్ సంబంధించిన క్లాస్ 3 అంటే పార్ట్ 3లోకి వచ్చేసాం. సో ఈ వీడియోలో కౌంటింగ్ ఫిగర్స్ పర్టికులర్గా స్క్వేర్స్ గురించి, రెక్టాంగిల్స్ గురించి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు ఈ రెండు హోంవర్క్ లాగా ఇచ్చే కదా అప్పుడు నేను లాస్ట్ క్లాస్లో, సో దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. విత్ యూనిక్ ట్రిక్స్తో మనం ఎట్లా కౌంటింగ్ ఫిగర్స్ అనేది ఫాస్ట్గా చేయొచ్చు అన్నది చూద్దాం. సో దట్ ఏంటంటే ఇవి ఓన్లీ ఎన్టీపీసీ గ్రూప్ డి అనే కాదు, అన్ని ఎగ్జామ్స్లో వస్తుంటాయి. రీజనింగ్లో ఇవే టాపిక్స్ వస్తుంటాయి, అన్ని ఎగ్జామ్స్లో ఇవే టాపిక్స్. సో ఈ ట్రిక్స్ తెలుసుకుంటే మీకు ఎటువంటి ఎగ్జామ్లో అయినా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో చివరిదాకా చూడండి, సో దట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అంటే క్లాసెస్, ఈవెన్ ఎన్టీపీసీ గ్రూప్ డికి ఇప్పుడు నేను ఎట్లా అయితే చేస్తున్నానో సో అట్లా రెగ్యులర్గా క్లాసెస్ అన్న వస్తుంటాయి, అప్డేట్స్ వస్తుంటాయి ఎగ్జామ్స్కి సంబంధించి. సో మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. అండ్ తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ పీడిఎఫ్స్ కానీ మీరు ఏదైనా డౌట్స్ అడగాలన్నా నన్ను క్విక్గా అక్కడ అడగచ్చు. సో దట్ అప్రోచ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే, సో ఈ వీడియోలో ఫస్ట్ మనం ఈ రెండు సమ్స్ గురించి చూద్దాం. సో ఈ రెండు సమ్స్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడిగాను. సో చేసే ఉంటారు కదా ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూద్దాం. నేను క్విక్గా మనం షార్ట్ కట్స్ ఏవైతే నేర్చుకున్నామో దాన్ని బేస్ చేసుకుందాం, ఓల్డ్ ట్రెడిషనల్ ఆర్థడాక్స్ మెథడ్స్ కాకుండా. సో మనకి తెలుసు ఎందులో అయినా ఈ షేప్లో ఉంటే, లైక్ ఈ షేప్లో ఉన్నప్పుడు ఏం చెప్పాను నేను మీకు, అందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి, మొత్తం 3 ట్రయాంగిల్స్ ఉంటాయని చెప్పాను. సో ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి అలాంటిది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా ఉందా. సో ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉంటాయా. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉంటాయా. అండ్ ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉంటాయా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. సో ఇవి కాకుండా ఇంకా ఏమేమి ట్రయాంగిల్స్ ఉన్నాయో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, హిడెన్గా ఉంటాయి. సో హిడెన్గా చూసుకున్నట్టయితే మీకు ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, అండ్ ఇదంతా. సో ఇదంతా చూసుకున్నట్టయితే ఏమైంది, ఇక్కడ మధ్యలో గీత ఉంది. సో అంటే ఏంటి, మనకి సేమ్ ఇదే అయింది కదా. సో అంటే ఇక్కడ ఇంకొక 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇందాక చూసుకున్నట్టయితే మనం చిన్న ట్రయాంగిల్స్కి చూసుకున్నాం, లైక్ ఇక్కడి నుంచి ఈ పార్ట్ వరకు చూసుకున్నాం, దానికి ఈ 3 ట్రయాంగిల్స్. సో ఈ పెద్దదానికి మళ్ళీ ఇంకో 3 ట్రయాంగిల్స్. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. సో 5 3s ఎంత, 5 3s 15 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ మీకు. సో ఇంకా ఏమైనా ట్రయాంగిల్స్ ఉన్నాయా ఒకసారి గెస్ చేయండి. సో 15తో పాటు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉందా, ఈ పార్ట్. అండ్ తర్వాత మీకు వేరే కలర్తో ట్రై చేస్తాను. సో ఈ పార్ట్ ఒక ట్రయాంగిల్ ఉందా, అండ్ తర్వాత ఈ పార్ట్లో ఒక ట్రయాంగిల్ ఉందా. సో ఇక్కడ ఒకటి. సో 15 + 2, సో ఎన్ని మనకి 17 ట్రయాంగిల్స్ అన్న ఉన్నాయి టోటల్గా అందులో. ఓకేనా. సో నెక్స్ట్ ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో అందులో ట్రయాంగిల్స్ మనం ఏం తెలుసుకున్నాం, ఎందులో అయినా మనకి ఇట్లా కనుక ఉంటే, ఓకే, ఎందులో అయినా మనకి ట్రయాంగిల్ ఇట్లా ఉంటే అందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయని తెలుసుకున్నాం. 8 ట్రయాంగిల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో అందులో 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ పార్ట్లో మొత్తం మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి, 8 ఉంటాయి. సో ఆ 8 కాకుండా మళ్ళీ ఇక్కడ ఇదంతా 1 2 3 4. సో 8 + 4 ఎన్ని ట్రయాంగిల్స్, 12 ట్రయాంగిల్స్ ఉంటాయి మనకి ఇక్కడ. సో అది మనకి నిన్న ఇచ్చిన హోంవర్క్ సంబంధించిన ఆన్సర్స్ అయితే. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈరోజు దేని గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నాం దాని గురించి చూద్దాం. అంటే ఈరోజు అయితే మనం దేని గురించి తెలుసుకుంటున్నాం, స్క్వేర్స్. సో ట్రయాంగిల్స్ కాకుండా స్క్వేర్స్ అడిగితే ఎలా చేయాలి అన్నది మనం షార్ట్ కట్స్తో నేర్చుకుందాం. అండ్ ఇంకా మనం నేర్చుకోబోయేది ఏంటంటే రెక్టాంగిల్స్ గురించి కూడా. సో రెక్టాంగిల్స్ని కనుక్కోమంటే ఎట్లా, సో స్క్వేర్స్కి రెక్టాంగిల్స్కి డిఫరెన్స్ ఉంటుంది. సో అది అండ్ తర్వాత ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి, అవి కూడా మనం చూద్దాం. ఓకేనా. సో ఇవి 3 మనం మెయిన్ టాపిక్స్. ఫస్ట్ అయితే స్క్వేర్స్ గురించి చూద్దాం. సో స్క్వేర్స్కి రెక్టాంగిల్స్కి ఫస్ట్ తేడా ఏంటో తెలుసుకుందాం.
ఈ కాన్సెప్ట్ వరకు చూద్దాం మనం. మొత్తం స్క్వేర్స్ అంతా ప్రాపర్టీస్ అన్నీ కాదు. సో స్క్వేర్ చూసుకున్నట్టయితే ప్రతి సైడు సేమ్ ఉంటుంది స్క్వేర్లో అయితే. సపోజ్ ఇక్కడ మీకు ఇది 2 సెంటీమీటర్స్ ఉందనుకోండి, మొత్తం స్క్వేర్లో ఉన్న ప్రతిదీ 2 సెంటీమీటర్సే ఉంటుంది 4 సైడ్స్. ఓకే, అండ్ యాంగిల్స్ ఉంటాయి కానీ ఆ యాంగిల్స్ గురించి మనకి ఇక్కడ పని లేదు, ఎందుకంటే మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, సేమ్ సైజ్ ఉండాలి. ఓకేనా. అదే రెక్టాంగిల్ అయితే ఇలా ఉంటుంది, అంటే మీకు 2 సైడ్స్ ప్యారలల్గా ఉన్న 2 సైడ్స్ మ్యాచ్ అయితే చాలు. లైక్ ఇది 2 సెంటీమీటర్స్ ఉందనుకుందాం, సో ఇది కూడా 2 సెంటీమీటర్స్ ఉంటుంది, బట్ ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇక్కడ ఎంత వేరే ఎంతైనా ఉండొచ్చు. సో ఇక్కడ 1 సెంటీమీటర్ ఉంటే ఇక్కడ కూడా 1 సెంటీమీటర్ ఉంటుంది. సో అలా ఉంటుంది అనమాట. సో 2 సైడ్స్ మాత్రం ఈక్వల్గా ఉంటే చాలా ఆపోజిట్ సైడ్స్. సో అది రెక్టాంగిల్కి స్క్వేర్కి ఉన్న తేడా. ఇంకోటి మనకి కౌంటింగ్ ఫిగర్స్లో స్క్వేర్కి రెక్టాంగిల్కి వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి స్క్వేర్ని మనం రెక్టాంగిల్ కింద కూడా కౌంట్ చేయొచ్చు. ఎందుకంటే రెక్టాంగిల్లో మీకు డిఫరెంట్ అవ్వాలని రూల్ లేదు. ఇక్కడ మీకు 2 సైడ్స్ మ్యాచ్ అయితే చాలు లెంగ్త్ అన్నది. బట్ స్క్వేర్లో ఏంటంటే 4 సైడ్స్ సేమ్ లెంగ్త్ ఉండాలి. ఓకేనా. సో ప్రతి స్క్వేరు రెక్టాంగిల్ అవుతుంది, బట్ ప్రతి రెక్టాంగిల్ స్క్వేర్ అవ్వదు. ఓకేనా. సో అది మీరు అబ్జర్వ్ చేయాలి ఎగ్జామ్. అందుకంటే మీకు ఇప్పుడు సపోజ్ ఒక డయాగ్రామ్ ఇట్లా ఇచ్చి ఇందులో మీకు ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి అన్నారు అనుకోండి. సో ఇందులో ఉన్న ప్రతి స్క్వేర్, ఇప్పుడు స్క్వేర్స్ సపోజ్ ఇందులో 8 ఉన్నాయి అనుకున్నాం అనుకోండి. సో 8 ఉంటే ఇందులో నేను ఎగ్జాంపుల్కి చెప్పాను, ఇందులో స్క్వేర్స్ 8 ఉండవాలండి, ఇందులో స్క్వేర్స్ 5 ఉంటాయి. సో ఇందులో స్క్వేర్స్ 5 ఉంటే మీకు రెక్టాంగిల్లో కూడా ఖచ్చితంగా ఆ స్క్వేర్స్ అన్నీ కౌంట్ చేయాలి. అంటే 5 అయితే ఖచ్చితంగా ఉంటాయి రెక్టాంగిల్లో కూడా. ఎక్స్ట్రాగా ఇంకా కొన్ని ఇవి కూడా కలిపి కొన్ని రెక్టాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో టోటల్గా రెక్టాంగిల్స్ అయితే 9 ఉంటాయి. అది ఎలాగనేది మనం చూద్దాం. సో స్క్వేర్కి రెక్టాంగిల్కి తేడా అయితే అబ్జర్వ్ చేస్తారు కదా. ప్రతి స్క్వేర్ రెక్టాంగిల్ కింద తీసుకోవచ్చు, బట్ ప్రతి రెక్టాంగిల్ని స్క్వేర్ కింద తీసుకోలేము. ఓకే. సో ఇప్పుడు మనం స్క్వేర్స్ ఎట్లా ఫాస్ట్గా కౌంట్ చేయొచ్చు, ట్రిక్ ఏంటన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో మీలో ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఇంకా ఉంటే మన వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని, సో దట్ మన ఛానల్కి వాళ్ళకి ఇద్దరికి హెల్ప్ అవుతుంది. అండ్ కొంచెం లైక్స్ వ్యూస్ ఉంటే నాకు కూడా చేయడానికి బాగుంటుంది మోటివేటెడ్గా. సో లైక్ అయితే చేయండి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం స్క్వేర్స్ గురించి ట్రిక్స్ నేర్చుకుందాం. సో స్క్వేర్స్లో ఏంటంటే మనకి 2 అంటే చాలా రకాలుగా ఒక సమ్ని ఒక ఫిగర్ని మనం డీల్ చేయొచ్చు, చాలా రకాలుగా చేయొచ్చు ఒక్కొక్క ఫిగర్ని. బట్ మనం ఈజియెస్ట్ వే ఏంటన్నది చూద్దాం. ఓకేనా. సో అండ్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కనుక సపోర్ట్ చేయాలనుకుంటే Saran Tejus @kotak అన్న యూపీఐ ఐడికి మీరు వాలంటరీగా ఏదైనా ఫీ పే చేయాలనుకుంటే, లైక్ 200 రూపీస్ పర్ మంత్ ఏమైనా పే చేయాలనుకుంటే చేయండి ఈ యూపీఐ ఐడికి. సో దట్ ఏంటంటే మన ఛానల్ గ్రోత్కి యూస్ఫుల్గా ఉంటుంది, ఏమైనా కొంచెం ఇంకా క్వాలిటీ ఉన్న వీడియోస్ చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో థింక్ అబౌట్ ఇట్. అండ్ బుక్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు స్క్వేర్స్కి సంబంధించిన టాపిక్ చూస్తే, సపోజ్ ఇట్లా ఒకటి ఇచ్చారు. సో ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని అడుగుతారు. సో ఈజీ, ఒకటే స్క్వేర్ ఉంది, క్లియర్గా తెలిసిపోతుంది మనకు ఒకటి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటారు. సో ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే ఏం చెప్తాం. సో ఇక్కడ చూడండి. సో ఇదంతా ఒకట. సో ఇలాంటిది ఇక్కడ 2, 3, 4. సో 4 స్క్వేర్స్ ఉన్నాయి. సో ఈ 4 స్క్వేర్స్తో పాటు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ టోటల్ చూసుకున్నట్టయితే ఈ మొత్తం బాక్స్ ఉంది కదా, ఈ మొత్తం బాక్స్ ఒక స్క్వేర్ కాబట్టి సో టోటల్ 5 స్క్వేర్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, స్క్వేర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇలా ఉన్న స్క్వేర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 5 ఉంటాయి. ఇది మనం తర్వాత చాలా వాటిలో యూజ్ చేస్తాం. ఓకేనా. అదొకటి మీరు చూసుకుంటూ ఉండండి. సో ఈ సమ్ అయితే చేశారు, అంటే ఆ ఫిగర్ అయితే చేశారు. ఇప్పుడు మనం ఇంకొక ఫిగర్ చూద్దాం, కొంచెం పెద్దది. ఇంకా కొంచెం పెద్దది వస్తే ఎట్లా చేయాలన్నది చూద్దాం. సో ఇప్పుడు మీకు ఈ ఫిగర్ వచ్చింది అనుకోండి, 1 2 1 2. సో ఇప్పుడు ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని అడుగుతారు. సో ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే ఏం చేస్తారు. సో మళ్ళీ మీరు 1 2 3
4 5 6 7 8 9 అండ్ తర్వాత 10. సో 10 ఉన్నాయి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అది కాకుండా మీరు ఇక్కడ చూస్తే సపోజ్ ఇక్కడ చూడండి 10 కాకుండా ఇది ఒకటి, ఇది కూడా స్క్వేరే కదా, ఇట్ సైడ్ 2 యూనిట్స్, ఇట్ సైడ్ 2, ఇట్ సైడ్ 2, ఇట్ సైడ్ 2. సో అలా ఒకటి అండ్ తర్వాత మీరు ఇట్లా చూసుకున్నట్టయితే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా. సో ఇలా మొత్తం 4 ఉంటాయి కదా. సో ఇక్కడ 4, సో ఎంత మనకి 14 స్క్వేర్స్ ఉన్నాయి ఇందులో మనకి. సో ఇలా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఇంకా పెరిగే కొద్దీ చేయగలమా, ఇలా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే క్యాలిక్యులేట్ చేసుకుంటూ చూసుకుంటుంటే టైం వేస్ట్ అవుతుంది. సో ఈజీగా ఎలా చేయగలుగుతాం ఇది. సో ఈజీగా ఎలా చేయగలుగుతాం అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 ఉన్నాయి. సో ప్రతిదానికి స్క్వేర్ చేయండి. సో 3కి స్క్వేర్ 3 స్క్వేర్, 2కి స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9 ఇక్కడ, ఓకేనా. అండ్ ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1. సో 1 + 4 + 9 అంటే ఎంత 14. సో ఇలా చేస్తే చాలా ఫాస్ట్గా మీరు చేయగలుగుతారు. సపోజ్ ఇక్కడ మనం ఇప్పుడు మీరు ఇంకా పెద్దది తీసుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి 1 2 3 4 5, 1 2 3 4 5. సో ఇలా కనుక చూసుకున్నట్టయితే ఎన్ని ఉన్నాయి మీకు కౌంట్ చేయండి, 1 2 3 4 5 6. అండ్ ఇట్ సైడ్ నుంచి చూసుకుంటే మీరు 1 2 3 4 5 6. సో 6 ఉన్నాయి రెండు వైపులా. సో ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అన్నప్పుడు ఏం చేస్తారు, సో ప్రతిదానికి స్క్వేర్ చేస్తారు. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, అండ్ 4 స్క్వేర్ 16, అండ్ 5 స్క్వేర్ 25, అండ్ 6 స్క్వేర్ 36. సో వీటన్నిటికీ ప్లస్ చేస్తారు మీరు. సో ప్లస్ చేస్తే ఎంత, సో ప్లస్ చేస్తే ఎంత 1 + 9 10, 4 + 16 20, 30, 30 + 25 55, 55 + 36, 55 + 36 అంటే 80 85 91. సో 91 అనమాట. సో ప్రతిసారి మళ్ళీ ఇలా రాసుకోవడం కూడా టైం వేస్ట్ కాబట్టి మీకు ఫార్ములా తెలిసే ఉండొచ్చు. స్క్వేర్ రూట్ సమ్ ఆఫ్ n స్క్వేర్ అంటారు కదా, అంటే ప్రతిదానికి స్క్వేర్ చేసుకుంటూ వెళ్తే దాని ఫార్ములా ఏంటి, n × n + 1 × 2n + 1/6. సో ఈ ఫార్ములాని వాడాలంటే ఇప్పుడు ఇందులో లాస్ట్ నెంబర్ అంతా 6. సో 6 n ప్లేస్లో 6 తీసుకుంటే 6 × 6 + 1 7 × 2n + 1 2 6 12 + 1 13, 13/6. సో ఇక్కడ ఏమైంది 6 6 క్యాన్సిల్ అయిపోద్ది, 7 13 ఎంత అవుతుంది 91 అనమాట. సో ఆ సమ్ అలా అయినా చేయొచ్చు, మీరు ఏది మల్టిప్లికేషన్ ఇది కనుక కంఫర్టబుల్ ఉంటే ఇది చేయొచ్చు, ఫాస్ట్గా ఏదైనా చేయొచ్చు అనమాట. సో ఇలా చేస్తే మీకు స్క్వేర్స్ ప్రతిదీ ఇప్పుడు 91 స్క్వేర్స్ మీరు అందులో లెక్క పెట్టాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఇలా చేస్తే మీకు చాలా టైం అనేది మిగులుతుంది అనమాట. సో ఇదే కాకుండా ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు. ఇంకొక మెథడ్ ఎట్లా చేయొచ్చు అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇక్కడ రోస్ కాలమ్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. సో రోస్ కాలమ్స్ అంటే ఇప్పుడు ఇట్లా మీరు అడ్డంగా చూసేవన్నీ రోస్ అనమాట, ఓకేనా. ఇలా నిలువుగా చూసేది కాలమ్స్ అంటారు. ఇప్పుడు ఇది ఫస్ట్ రో అంటే ఇది మొత్తం ఫస్ట్ రో, ఇది మొత్తం సెకండ్ రో, ఇది మొత్తం థర్డ్ రో ఇలా అంటారు. ఇది మొత్తం కాలమ్ 1, ఇది మొత్తం కాలమ్ 2, కాలమ్ 3 ఇట్లా ఉంటాయి. సో రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి 1 2 రోస్ అంటే ఇవి కదా 1 2 3. సో 3 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ చూసుకుంటే నిలువుగా 1 2 3. సో 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ఎట్లా చేస్తారంటే సింపుల్గా 3 × 3 తీసుకున్నారు కదా. సో దీనిలోంచి దీన్ని నెక్స్ట్ ఇది కనుక తీసుకోండి. నెక్స్ట్ అంటే ఏంటి 3కి ఒక్కొక్కటి తగ్గించండి, అంటే 2 2. నెక్స్ట్ 2కి ఒకటి తగ్గిస్తే 1 × 1. సో అలాగా. సో ఇప్పుడు ఏమైంది 3 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ సేమ్ ఇదే కదా. సో ఇదే ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఇది ఎప్పుడు హెల్ప్ అవుతుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా. సో ఇందులో పెద్ద వింతేముంది అనుకోవచ్చు. సో ఇది ఎక్కడ హెల్ప్ అవుతుంది అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు కనుక మీరు చూసారు అనుకోండి 1 2 3 1 2 3
4. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయంటే 1 2 3 4 5. సో 5 రోస్, అడ్డంగా 5 ఉన్నాయి మీకు, ఓకేనా. సో 5 ఇంటూ ఎన్ని, 5 అంటారులేండి దీన్ని. సో దాని పక్కన పెట్టేస్తే టెర్మినాలజీ, ఇటు 5 ఉన్నాయి, నిలువుగా ఎన్ని ఉన్నాయి 1 2 3 4. సో 4 ఉన్నాయి. సో 5 ఇంటూ 4. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఇందాకంటే స్క్వేర్ చేశారు రెండు సమానంగా ఉంటే. సో ఇప్పుడు ఏం చేస్తారు, 5 ఇంటూ 4 ఉంటే 5 ఇంటూ 4 తీసుకోండి ప్లస్. సో 5 ఇంటూ 4కి ఏం చెప్పాను, నెక్స్ట్ టర్మ్ 5కి ఒకటి తక్కువ, 4కి ఒకటి తక్కువ. సో నెక్స్ట్ 4కి ఒకటి తక్కువ, 3కి ఒకటి తక్కువ. సో నెక్స్ట్ 3కి ఒకటి తక్కువ అండ్ 2కి ఒకటి తక్కువ. సో ఇది మొత్తం యాడ్ చేస్తే మీకు ఎన్ని ఉన్నాయో వచ్చేస్తాయి. సో ఎన్ని ఉన్నాయంటే 20 + 12 32, 32 + 6 38, 38 + 2 40. సో 40 అన్న వస్తాయి అన్నమాట మీకు. ఇందులో మొత్తం స్క్వేర్స్ అన్నవి ఎన్ని ఉన్నాయంటే 40 వస్తాయి మీకు. సో ఇలాగే చేయొచ్చా, ఇంకా ఏదైనా మెథడ్ చేయొచ్చా అన్నది కూడా చూద్దాం. సో ఎవరి కంఫర్ట్ని బట్టి, కొంతమందికి ఇది మెథడ్ నచ్చచ్చు, కొంతమందికి ఈ ఫార్ములా నచ్చచ్చు, కొంతమందికి ఆ స్క్వేర్స్ నచ్చచ్చు. సో నేను అందుకనే 3 చెప్పాను, మీరు ఏదన్నా చేయొచ్చు. నేనైతే ఇంకొక మెథడ్లో చేస్తాను దీన్ని. సో ఎట్లా చేస్తానంటే, ఇప్పుడు మీరు ఇది చూడండి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సో దీన్ని ఏం చేస్తానంటే రెండు వైపులా ఈక్వల్ చేసుకుంటా ఫస్ట్. సో రెండు వైపులా ఈక్వల్ అంటే ఎట్లా చేసుకోవచ్చు, ఇది కూడా 4 చేసుకుందాం. సో 4 అంటే 1 2 3 4, ఇక్కడ ఆల్రెడీ 4 ఉన్నాయి, 1 2 3 4. సో ఇక్కడ గనక తీసుకున్నట్టయితే మనం ఇదిగోండి, సో ఈ బ్లాక్ని పక్కన పెట్టేసేయండి. ఈ బ్లాక్ని పక్కన పెట్టేస్తే మిగతాదంతా నార్మల్ మన పాత ఫార్మేట్లో ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు, 4 స్క్వేర్కి అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ 4 తీసుకుంటారు ఇక్కడ n ప్లేస్లో. 4 తీసుకుంటే 4 ఇంటూ 5 ఇంటూ 9 బై ఎంత 6. సో అంటే ఎంత, ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్. సో అంటే 10 30. సో 30 వస్తున్నాయి ఇక్కడ 30 వస్తున్నాయి. ఇక్కడ ఎంత తీసుకుంటారు మీరు, 1 2 3 4 ఎన్ని ఉన్నాయో రాసుకుంటారు. సో ఎన్ని మిగిలినవి అన్నది రాసుకున్న తర్వాత దాన్ని యాడ్ చేయండి. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. సో 30 + 10 = 40. సో అదే ఆన్సర్ వచ్చింది, చూసారా. సో అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మెథడ్. ఇదే కష్టంగా అనిపించవచ్చు కొంతమందికి, నాకు ఇది కంఫర్టబుల్, నాకు ఈ క్యాలిక్యులేట్ చేయడం మైండ్లో ఈజీ. ఇలా నేను ప్రతి తగ్గించుకోవటం కంటే నాకు ఇది ఈజీ, మైండ్లో చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను కాబట్టి నాకు ఇది ఈజీ. సో ఇందులో ఏమవుతుంది, 4 ఇంటూ 4 చేసుకున్నా, 4 5 తర్వాత 9 బై 6. 4 5 అంటే ఇక్కడ ఎంత వచ్చింది, 30 వచ్చింది. అండ్ దీన్ని యాడ్ చేసుకుంటే 10 40. పెన్ పెట్టకుండా చేయొచ్చు జస్ట్ స్క్రీన్ని చూసి. సో అదనమాట ఈ ఫార్ములాలో అడ్వాంటేజ్. లాస్ట్ స్టెప్ అర్థమైంది కదా. ఫస్ట్ మనం రెండు వైపులా సమానంగా తీసుకున్న తర్వాత మిగిలింది ఏదైతే ఉంటుందో, ఎన్ని మిగిలినవి అన్నది తీసుకుంటాం. ఇలా తీసుకున్న తర్వాత మొత్తం 1 + 2 2 + 3 3 + 4 10. ఆ మిగిలింది యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి. అంటే ఆల్రెడీ లైక్ చేసిన వాళ్ళు మళ్ళీ కొట్టకండి, మళ్ళీ అన్లైక్ అయిపోతుంది. సో మళ్ళీ అలాంటి సమ్ ఒకటి చూద్దాం. ఇప్పుడు చూడండి 1 2 3 4. సో ఇంకైపోయినట్టుంది, పక్కన పెట్టేద్దాం. 1 2 3 4. సో ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 6. 1 2 3 4 5. ఓకే. సో ఇప్పుడు 5 × 6 మోడల్ వచ్చింది. సో 5 × 6 అంటే ఏం చేస్తారు, ఈ మోడల్లో చేయాలనుకుంటే చేయొచ్చు. 5 × 6 అంటే 5 × 6 తర్వాత ఇక్కడ అంటే 4 × 5 ఈ మోడల్లో చేసుకోవచ్చు. నేను ఎట్లా చేస్తాను అని చెప్పాను, ఇది 5 ఉంది కాబట్టి ఇది కూడా 5 చేస్తాను. సో ఇప్పుడు చూడండి 1 2 3 4 5 ఇక్కడ వరకే కౌంట్ చేస్తా. సో ఇది వదిలేస్తా. సో ఇది వదిలేస్తే ఇక్కడ మనకి 5 అయింది. సో 5కి ఏం చేస్తాను, σn². సో n ప్లేస్లో అంటే ఫార్ములా చెప్పగా n × n + 1 × 2n + 1 / 6. సో అంటే n అంటే ఏంటి 5, తర్వాత 6 అంటే 11/6. 6 ఎలాగో క్యాన్సిల్ కాబట్టి 55. సో 55 తర్వాత ఇక్కడ ఏం మిగిలింది 1 2 3 4 5. సో అంటే అంత
5 + 9 + 10 + 15. సో 15 అంటే ఎంత 60 70. సో 70 అన్నది మీకు ఇక్కడ కౌంట్ వచ్చింది. కావాలంటే మీరు అలాగ చేసుకున్నా కూడా అదే వస్తుంది, చెక్ చేసుకోండి. 5 × 6 అంటే ఎంత 30. తర్వాత 4 × 5 20. తర్వాత 3 × 4 12. తర్వాత 2 × 3 6. తర్వాత 1 × 2 2. చూడండి 30 + 20 55 55 + 62 62 + 68 70. సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఎట్లా మీ కంఫర్ట్ ఎట్లా ఉంటే అట్లా చేయొచ్చు అనమాట ఈ మోడల్లో అయితే. సో అది కదా, అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇంకా దీనిలో టఫ్ సమ్స్ ఎట్లా వస్తాయన్నది చూద్దాం. ఈ సమ్ చూడండి. సో ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే నాకు తెలిసి అందరూ చెప్పేస్తారు. సో ఈజీ కాబట్టి ఇంకొంచెం కాంప్లికేట్ చేద్దాం. ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అప్పుడే చేయకండి, ఇప్పుడు చేయండి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అన్నది. ఓకే, సో ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి పాస్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మామూలుగా మిమ్మల్ని ఏం గుర్తుపెట్టుకోమన్నాను, ఇట్లా కనుక ఉంటే ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి 5. సో 5 ఉంటాయని చెప్పాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అలాంటివి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మీకు మొత్తం కంప్లీట్ అవుటర్ లేయర్లో ఒకటి ఉంది, ఇలాంటిది ఇలా ఉంది కంప్లీట్గా ఒకటి. ఓకేనా, సో దానిలో ఎన్ని ఉంటాయి 5 ఉంటాయి. నెక్స్ట్ దాని మీద ఒక బాక్స్ వచ్చింది అంటే ఇది. సో ఇదేంటి, దీని లోపల మళ్ళీ ఇంకో 5 ఉంటాయి కదా. సో అక్కడ ఒక 5 అండ్ ఇంకా చూసుకుంటే మళ్ళీ సేమ్. సో మళ్ళీ 5. సో ఏమర్థమైంది మీకు, దీన్ని బట్టి చూసుకుంటే ఇది ఒక ఫార్ములా కింద మీరు డిరైవ్ చేసుకోవచ్చు. సో మీకు ఎన్ని స్క్వేర్స్ ఇట్లా కనుక ఉంటే ఇంటూ అన్ని చేసుకోవటమే 5కి. సో 3 ఉన్నాయి కాబట్టి 5 × 3 15. అదే ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఇట్లా ఉంటే ఏం చేస్తారు 1 2 3 4. సో ఏముంది 4 5 20. సో ఈజీ అనమాట. ఇదే మీరు కౌంట్ చేస్తూ కూర్చున్నారు అనుకోండి, ఈ విషయం తెలియకపోతే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం ఇందులోనే. సో ఇది కాకుండా ఇట్లాంటిదే ఇంకో ట్రిక్ ఉంటుంది స్క్వేర్స్లో, అది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఇంకా ఏం మోడల్ చూడొచ్చు అన్నది చూద్దాం. సో ఇంకా లోపల ఇంకా సరిగ్గా 1 2 3. సో ఇది అండ్ తర్వాత మళ్ళీ 1 2 3. ఇప్పుడు ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయన్నది చెక్ చేయండి ఒకసారి పాస్ చేసి. ఓకే, ఇప్పుడు నేను చెప్తా చూడండి ఇందులో ఎన్ని ఉన్నాయంటే. మామూలుగా చేయాలంటే చూడడం కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, బట్ ఎట్లా డీల్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఈ మధ్యలో ఉన్నవి రిమూవ్ చేసేస్తే ఎన్ని ఉంటాయి. సో మధ్యలో ఉన్నది రిమూవ్ చేసేస్తే ఆ ఫిగర్ ఏమి ఉంటుంది, ఫిగర్ చూసుకుంటే ఇది ఉంటుంది, ఇంతే కదా. 1 2 3 4 కింద 4 కాలమ్స్ ఉన్నాయి. 1 2 3 4 1 2 3 4 పైన 4 కాలమ్స్ ఉన్నాయి. సో ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయో తెలుసుగా మీకు, 4 సిగ్మా 4 స్క్వేర్. సో సిగ్మా 4 స్క్వేర్, సిగ్మా అంటే ఏంటి తెలుసుగా, సమ్ ఆఫ్ తెలిసే ఉంటుంది మీకు. అంటే నేను మళ్ళీ అర్థమెటిక్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా చెప్తానులేండి, అది అవసరం వచ్చినప్పుడు. ఇప్పుడైతే మీకు ఫార్ములా చెప్పా కదా. సో 4 అంటే ఏం తీసుకుంటారు, 4 × 4 + 1 5 × 9, ఎందుకంటే 2n + 1 /6. /6 అంటే ఏమవుతుంది మీకు, ఇక్కడ ఇది ఉంటుంది. సో 30 మిగులుతుంది. సో ప్రతిసారి కౌంట్ చేయక్కల, ఇక్కడ మీకు 4 ఉందంటే ఏంటి 30 అని చేయగా మీకు అలవాటు అయిపోతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్క్వేర్స్ లేకపోతే 30 ఉన్నాయి అందులో. ఓకేనా, ఇప్పుడు ఈ స్క్వేర్ ఇక్కడ గీయటం వల్ల ఏమవుతుంది, ఎక్స్ట్రాగా 5 స్క్వేర్స్ వస్తున్నాయి. ఆబ్వియస్లీ చెప్పా కదా, ఇలా ఉంటే కనుక అందులో 5 స్క్వేర్స్ ఉంటాయని. సో అందులో 5 వచ్చాయి. సో అలాంటివన్నీ 1 2 3 4. సో 4 5 20. సో 30కి 20 కలిపితే 50. సో ఈ 50 అన్నది ఇక్కడ మీకు ఏమవుతుంది, ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ సమ్ చూసుకున్నట్టయితే, ఆర్ నెక్స్ట్ ఫిగర్. సో నెక్స్ట్ ఫిగర్ కనుక చూసుకున్నట్టయితే
ఇలాంటి ఒక ఫిగర్ ఇచ్చి దానిలో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అంటారు. సో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఇది ఈజీగా కష్టమో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇందులో మీకు కొత్తగా ఏమొచ్చింది, ఇది మీకు తెలుసు ఇలా ఉంటే ఈ లోపల గీతలు లేకపోతే ఏముంది 3కి తీసుకుంటారు. 3n n స్క్వేర్ ప్లేస్లో 3 తీసుకుంటారు. సో 3 × 3 + 1 4. తర్వాత 2n+1 ప్లేస్లో 2 3 6 + 1 7/6. సో బై 6 అంటే ఇక్కడ ఏం మిగులుతుంది 2. సో 14 ఉంటాయి. సో 3కి ఎలాగో 14 అనేది గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఎలా అయినా చేయొచ్చు. 3కి 14, 4 ఉంటే 30 అలాగా గుర్తుపెట్టేసుకోవటమే. సో ఇక్కడ 14 ఆల్రెడీ వచ్చాయి. అంటే ఇక్కడ చూడండి ఈ స్క్వేర్ ఒకటి ఉందా, సో అలా 4. సో 14 + 4 18 స్క్వేర్స్ ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయా, ఈ గీతల వల్ల ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయేమో కానీ స్క్వేర్స్ అయితే ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు ఎక్కడ చూడండి. సో 18 స్క్వేర్స్ అనేది ఇక్కడ మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సో ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, సో ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే ఏం చేస్తారు, యాజ్ యూజువల్ ఇవి పక్కన పెట్టేస్తే 3 ఉన్నాయి. 3 ఉంటే ఇక్కడ ఇందాక ఎంత వచ్చింది 14. సో గుర్తుండిపోయింది కాబట్టి ఇప్పుడు ఈజీగా చేసేస్తున్నాం. సో 14 కాకుండా ఇక్కడ ఏముంది, ఇలా ఒక 4 ఉన్నాయి. సో ఆ 4 18. సో ఇక్కడ 18 స్క్వేర్స్ ఉన్నాయి. ఇంకేమైనా ఫామ్ అవుతుందా, ఇక్కడ బేస్ 1 ఉందంటే స్క్వేర్ ఫామ్ అవ్వాలంటే 1. ఇంకోటి బ్లాక్ లేదు కాబట్టి మనం ఏం చేయలేం. సో ఆన్సర్ ఏమవుతుంది 18 అన్నది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇవి బేసిక్స్ మనకి స్క్వేర్స్కి సంబంధించి అయితే ఉన్న అన్ని మోడల్స్ అండ్ ఎట్లాంటి మెథడ్స్ ఏమేమి ఫార్ములాస్తో చేయొచ్చు అన్నది నేను మీకు చెప్పాను. సో దట్ మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా. సో రెక్టాంగిల్స్లోకి వెళ్ళిపోదాం. సో దట్ మనకి స్క్వేర్స్ రెక్టాంగిల్స్ అయిపోతాయి. సో దట్ కౌంటింగ్ ఫిగర్స్ అన్నవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో రెక్టాంగిల్స్లో మనకి పెద్ద తేడా ఉండదు. మెయిన్ థింగ్ ఏంటంటే స్క్వేర్కి క్యూబ్కి ఉన్న డిఫరెన్స్ అంతే. సపోజ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే మనం ఏం చెప్తాం 5 అని చెప్తాం. ఎందుకు 1 స్క్వేర్ + 2 స్క్వేర్ కలిపితే. అదే మీరు రెక్టాంగిల్ అడిగితే ఏం చేస్తారు, సో ఇది ఇప్పుడు స్క్వేర్స్ కాదు రెక్టాంగిల్స్ మనకి. ఓకేనా. రెక్టాంగిల్స్ అయితే ఏం చేస్తారు, రెక్టాంగిల్స్ అయితే ఇక్కడ 1 2 అంటే 1 క్యూబ్ తీసుకుంటారు. ఇందాక స్క్వేర్ తీసుకున్నారు కాబట్టి 2 క్యూబ్ అంటే 2 క్యూబ్ ఇక్కడ తీసుకుంటారు. సో దీని సమ్ ఎంత 2 క్యూబ్ అంటే 8. సో 8 + 1 అంటే 9. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది 9 అన్నది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ స్క్వేర్స్ ప్లేస్లో క్యూబ్లు పెడితే మీకు రెక్టాంగిల్ అన్నది ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇందులో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయన్నది చూడండి. ఎన్ని ఉంటాయంటే 1 2 3. సో 1 2 3 అంటే ఎట్లా తీసుకుంటారు, 1 క్యూబ్ 2 క్యూబ్ అంటే 8 3 క్యూబ్ అంటే 27. సో 27 + 1 28 28 + 8 36. సో 36 రెక్టాంగిల్స్ అన్న ఉంటాయి ఇందులో మనకి. ఓకేనా. సో ఇందులో కూడా ఒకవేళ 2 సమానంగా లేకపోతే ఏంటి, ఆ కేసు కూడా చూద్దాం. సో ఇప్పుడు 2 సమానంగా లేకపోతే ఏంటి, 1 2 3 1 2 అలా తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ చూస్తే 1 2 3 4 ఉన్నాయి అండ్ ఇటు చూస్తే 3 ఉన్నాయి. సో అంటే ఏంటి 4 × 3. ఏదైనా ఇది అటు ఇటు అయినా పెద్ద తేడా ఏముండదు రీజనింగ్లో కాబట్టి అదైతే ప్రాబ్లం లేదు. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 × 3 ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీకు క్యూబ్స్ ఫార్ములాని ఇక్కడ వాడడానికి యూజ్ లేదు కదా, ఎందుకంటే 2 ఒకటి కాదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏది ఉందో అది ఇక్కడ రాసుకోండి. ఓకేనా. అండ్ తర్వాత ఇక్కడ ఏది ఉందో దాన్ని రాసుకోండి. ఇది రాసుకున్న తర్వాత దీనిలోంచి ఒకటి తీసేయండి. సో ఒకటి తీసేస్తే దీనికి ఒకటి కలపండి. సో 5 అండ్ తర్వాత దీనికి ఒకటి కలపండి. ఏమవుతుంది 3 తర్వాత 4. సో /4 చేయండి అంతే. సో ఏం చేస్తారు 4 × 5 ఉంది ఇందాక 4 × 3 ఉంది మనకి. సో 4 × 3 ఉంటే ఏం చేస్తారు, ఈ 4 × 3ని అలాగే రాసుకుని తర్వాత 4 తర్వాత నెంబర్ 5 తర్వాత 3 తర్వాత నెంబర్ 4 రాసుకుని /4 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో /4 చేస్తే ఏమవుతుంది 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. 420 + 60. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది 60 అన్నది ఆన్సర్ అవుతుంది.
ఓకేనా? సో ఇది క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మీకు అర్థమై ఉండకపోవచ్చు ఎట్లా వచ్చింది అన్నది, అది కూడా చూద్దాం మనం. సో అక్కడ 4x3 ఉంది. 4x3 ప్లేస్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడి నుంచి తీసుకోండి. ఇక్కడి నుంచి మనం ఎలా చేస్తున్నాము, 3 ఉంటే 3³ + 2³ + 1³ తీసుకుంటున్నాం. ఓకే, దీని ఫార్ములా ఏంటి? దీని ఫార్ములా చూసుకుంటే n³ సిగ్మా n³ అంటారు. అంటే n × n+1/2 హోల్ క్యూబ్, హోల్ స్క్వేర్. సో హోల్ స్క్వేర్ అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ మీకు n ప్లేస్లో 3 ఉంటే 3 తర్వాత 4 అయింది, /2 ఉంది, హోల్ స్క్వేర్ అవుతుంది. హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి, 2 సార్లు ఇదే రాస్తున్నారు, /2. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని కనుక మీరు అక్కడ అబ్జర్వ్ చేసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ 4, 3 ఉంది, ఇక్కడ మీకు ఒకటే నెంబర్ అనమాట, 3 × 3 కాబట్టి ఇలా చేస్తే స్క్వేర్ వచ్చింది. అదే మీరు ఈ ప్లేస్లో 3 × 4 ఉంది ఇక్కడ, అప్పుడు ఏమవుతుంది, ఈ 3 ప్లేస్లో 4 వస్తుంది, 4 ప్లేస్లో 5 వస్తుంది, అంతే. సో అదే నేను ఇక్కడ రాశాను. సో ఇది మీకు అర్థమైతే అర్థం చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. జస్ట్ ఈ ఫార్ములాని అయితే ట్రై చేయండి. సింపుల్గా మీరు ఫార్ములా కింద రాసుకోవాలంటే ఎట్లా రాసుకుంటారంటే, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి ఇంటూ కాలమ్స్ ఉన్నాయి అన్నది మీకు తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత రోస్ ఇంటూ రోస్ +1 అండ్ కాలమ్స్ ఇంటూ కాలమ్ +1/4. సింపుల్గా ఇది గుర్తుపెట్టుకుని ఫార్ములా అప్లై చేసేస్తే మీకు రెక్టాంగిల్స్ సంబంధించిన అన్ని సమ్స్ సాల్వ్ అయిపోతాయి. సో అది మనకి రెక్టాంగిల్స్ గురించి, స్క్వేర్స్ గురించి. ఓకేనా? అండ్ ఇంకా లైన్స్ గురించి అడుగుతారు. అండ్ చూద్దాం ఇప్పుడు మనం ఇంకేమేమి టాపిక్స్లో ఉంటాయి, ఇంకా డెప్త్కి వెళ్తే అని చూద్దాం. ఇంకా చూసుకున్నట్టయితే లైన్స్ ఎన్ని అని కూడా అడుగుతుంటారు. ఇది చిన్న టాపికే, సో ఇప్పుడు కవర్ చేసేద్దాం ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉందనుకోండి, ఈ ఫిగర్ కనుక చూసుకున్నట్టయితే మనం సో ఈ ఫిగర్లో మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ యూజ్ చేసి ఫిగర్ గీశారు అని అడుగుతారు. సో ఎన్ని లైన్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు, దీన్ని మీరు మళ్ళీ గీసుకోవటం ఒక పద్ధతి. ఆర్ మామూలుగా చెయ్యాలంటే ఒకవేళ గీయకుండా ఏం చేయొచ్చు అంటే హారిజాంటల్ ఎన్ని లైన్స్ ఉన్నాయి ప్లస్ వెర్టికల్ ఎన్ని లైన్స్ ఉన్నాయి, తర్వాత స్లాంట్ లైన్స్ ఎన్ని ఉన్నాయి. స్లాంట్ ఇందులో లేవు, కొన్ని క్వశ్చన్స్లో ఉంటాయి. లైక్ సపోజ్ ఈ క్వశ్చన్ చూసారనుకోండి, ఇక్కడ మీకు ఇలా వంకరగా ఉన్నాయి కదా, వీటిని స్లాంట్ లైన్స్ అంటారు. ఈ క్వశ్చన్లో లేవు. సో మొత్తం ఏమేమి లైన్స్ వాడారు అన్నది క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఎట్లా చేస్తారు అంటే, ఫస్ట్ హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయని చూడండి. సో చాలామంది ఏం చేస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసుకుంటారు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసుకుంటారు. సో అలా తీసుకోకూడదు. లైన్స్ అంటే ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ ఒకటే ఉంది. ఇక్కడ నేను ఫిగర్లో మీకు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇచ్చే క్వశ్చన్లో కొంచెం స్ట్రైట్గా కరెక్ట్గా ఉంటాయి. ఓకేనా? సో ఇదంతా ఒక లైన్. ఇప్పుడు చూడండి, హారిజాంటల్ చూస్తే ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి మొత్తం. ఇంకేమైనా ఉన్నాయి హారిజాంటల్గా? హారిజాంటల్ అంటే అడ్డంగా ఎన్ని ఉన్నాయి, 2 లైన్స్ మాత్రం ఉన్నాయి. నెక్స్ట్ చేయాల్సింది నిలువుగా ఎన్ని ఉన్నాయి, 1 2 3. సో హారిజాంటల్ వెర్టికల్ అయిపోయింది. నెక్స్ట్ స్లాంట్ లైన్స్. సో స్లాంట్ లైన్స్ అంటే ఏంటి, వంకరగా ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ లైన్స్. సో ఇప్పుడు చూస్తే ఈ లైన్ చూస్తే మీకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకే కౌంట్ చేయకూడదు, ఈ పై దాకా ఇదంతా ఒకటే లైన్. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఒకటే లైన్. అంటే నేను కొంచెం వంకరగా అటు ఇటు గీసి ఉండొచ్చులేండి, అదంతా ఒకటే లైన్. సో 2 లైన్స్, ఇది చిన్న చిన్నగా తీసుకోకూడదు. ఓకేనా? ఇది మొత్తం 2 లైన్స్ కింద తీసుకోవాలి. సో అలాగే ఆబ్వియస్లీ ఇక్కడ కూడా ఏమవుతుంది, 2 లైన్స్. సో అంటే 4 లైన్స్ అయినాయి ఇప్పటికి. ఇక్కడ చూడండి, 5 6 7 8. సో ఇక్కడ 8. సో 8 + 2 10, 10 + 3 13.
సో ఇలా చేయాలన్నమాట ఒకవేళ లైన్స్ గురించి అడిగితే. సో ఇక్కడ ఎట్లా చేస్తారు, ఇక్కడ ఈజీ. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఏమేశారు, ఇట్లా చూడండి స్క్వేర్ వేసారు. స్క్వేర్కి ఎన్ని లైన్స్ ఉంటాయి, 4 లైన్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి 1 అండ్ తర్వాత 2, ఇక్కడికి ప్లస్ అంటే 4 కాకుండా ఇంకా 2 వేసారు. 2 వేసిన తర్వాత 3, 4, 5. సో చూడండి ఇక్కడికి ఇవి అయింది. ఇది అంటే మీన్ ఇక్కడికి ఎన్ని అయినాయి, 9 అయినాయి. అండ్ తర్వాత ఇంకొక స్క్వేర్ వేసారు. సో అంటే 4 అంటే అన్ని మనకి 13. సో 13. సో రెండిట్లకి ఆన్సర్ 13. సో ఈ విధంగా చేయాలన్నమాట, హారిజాంటల్, వెర్టికల్, తర్వాత స్లాంట్ లైన్స్. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి స్క్వేర్ అంటే ఈజీగా ఉంటుంది కాబట్టి కౌంట్ చేయడానికి స్క్వేర్స్ తీసుకుని కౌంట్ చేసేసాం. సో అవే అనమాట మనం మొత్తం చూసుకున్నట్టయితే స్క్వేర్స్ గురించి, రెక్టాంగిల్స్ గురించి, లైన్స్ గురించి అడిగే క్వశ్చన్స్. సో నెక్స్ట్ నేను మీకు ఇప్పుడు 2 క్వశ్చన్స్ ఇస్తాను. అవి కామెంట్ చేయండి. కామెంట్లో ఆన్సర్, దానికి సంబంధించిన ఆన్సర్ అన్నది రాయండి. నెక్స్ట్ మనం ఈ కౌంటింగ్ ఫిగర్స్ కాకుండా వేరే టాపిక్ ఏదైనా మొదలు పెడదాం రీజనింగ్కి సంబంధించి. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు నేను మీకు కొన్ని ఫిగర్స్ ఇస్తాను, కొంచెం డిఫికల్ట్ ఫిగర్సే ఇస్తాను. అవి ఎలా చేస్తారు అన్నది సాల్వ్ చేయండి. ఇందులో మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి, ఓకేనా? ఇదొక క్వశ్చన్. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి అన్నది కౌంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో ఇందులో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి అన్నది కూడా కౌంట్ చేయండి. అందులో ఎన్ని స్క్వేర్స్, రెక్టాంగిల్స్ ఉన్నాయి, ఇందులో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి, ఇవి కామెంట్ చేయండి కౌంట్ చేసి. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మీకు బాగా నచ్చుంటుందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ ఉంటుంది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. అండ్ మనకు కూడా సబ్స్క్రైబర్స్ పెరిగినా, వ్యూస్ పెరిగినా కొంచెం నాకు మోటివేటెడ్గా ఉంటుంది. లేకపోతే ఇంత కష్టపడి వీడియో చేయాలంటే కొంచెం కష్టం అనమాట, తక్కువ మంది చూస్తే. సో హోప్ యూ గాట్ ఇట్. తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. అక్కడ పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అండ్ ఏదైనా డౌట్స్ అయినా అడగటానికి ఈజీగా ఉంటుంది. అండ్ యూపీఐ ఐడికి మీరు ఏమైనా వాలంటరీగా సెండ్ చేయాలనుకుంటే సెండ్ చేయొచ్చు. Saran Tejus@kotak మంత్లీ ఒక 200 ఫీజు అనుకోండి. సో దట్ కొంచెం మంచి క్వాలిటీ ఉన్న వీడియోస్ చేయటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.